ఖమ్మం జిల్లా కేంద్రంలోని రెసోనెన్స్ స్కూల్లో ఓ విద్యార్థినిని చితకబాదింది వార్డెన్. విద్యార్థినిని చితకబాదిన వార్డెన్పై చర్యలు తీసుకోవాలని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని నచ్చజెప్పారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రెసోనెన్స్ స్కూల్లో ఓ విద్యార్థిని వార్డెన్ చితకబాదింది. విద్యార్థినిని చితకబాదిన వార్డెన్పై చర్యలు తీసుకోవాలని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఎందుకు విద్యార్థిని వార్డెన్ చితకబాదింది? విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ ఖమ్మం నగరంలోనే ప్రైవేట్ స్కూల్లో వార్డెన్ మాత్రం అటు విద్యార్థిని విశ్వసనీయంగా కొట్టడంతో అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖమ్మం నగరానికి చెందినటువంటి ఏదైతే భార్గవ్ అనే విద్యార్థి 7వ తరగతి అయితే వీడియోస్ కాలనీలోని ఆ ప్రైవేట్ స్కూల్లో అయితే చదువుతున్నాడు. అయితే నిన్న సాయంత్రం అటు విద్యార్థిని స్కూల్ వార్డెన్ విశ్వసనీయంగా కొట్టాడని చెప్పేసి అటు విద్యార్థి రాత్రి కొంత నొప్పితో కూడా బాధపడడంతో అటు తల్లిదండ్రులు చెప్పాడు. వీప్ మీద దెబ్బలు కనిపించడం, వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం విద్యార్థినితో బంధువులు స్కూల్ ఎదుటైతే ధర్నా నిర్వహించారు. వీప్ మొత్తం కూడా కందిపోయింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎందుకు కొట్టారంటూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. స్కూల్ ఎదుట నిరసన కార్యక్రమం జరగడంతో అటు పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. అయితే విద్యార్థిని క్రూరంగా కొట్టినటువంటి వార్డెన్ పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు విద్యార్థి తల్లిదండ్రులు అంతా కలిసి అటు ఇల్లెందు క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పై కూడా ఆందోళన అయితే చేపట్టారు. విద్యార్థిని వార్డెన్ కొట్టిన గాయాలు చూపిస్తూ తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే అటు విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ అయితే చేస్తున్నారు. తినక 1000 రూపాయల ఫీజులు కట్టిస్తూ తమ కుమారుని ఇలా అంటే చదివిస్తుంటే ఇలా ఎందుకు కొట్టారని చెప్పేసి అయితే తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్నారు. విద్యార్థికి పై జరిగిన దాడిపై అటు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. నిరసనలో పాల్గొన్నాయి. వెంటనే అటు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనతో అటు ట్రాఫిక్ కూడా జామ్ ఏర్పడింది. అయితే పోలీసులు అటు ప్రైవేటు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అటు నిరసన అయితే విరమించారు. మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి అక్కడ వచ్చిన వారైతే చెప్తున్నారు. వార్డెన్ స్కూల్ యాజమాన్యంపై అటు 3 టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.